తాజా రాజకీయాల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానిక అటు ప్రభుత్వ పక్షాన్ని ప్రతిపక్షంలో ఉన్న మీ సంగతి చూస్తానంటున్నారు. ఏం చెప్తారు కేసీఆర్ తిరిగి బయటికి 2 ఏళ్ల తర్వాత? అంటే ఆయన జైలు నుంచి వచ్చిండా, ఫ్రీడమ్ ఫైటర్ చేసి లోడ్ పోయి మాట్లాడుతున్నాం. పనుకొని లేచి వచ్చింది, దానికి ఏముంది? ఓటీపీ ఉంటుంది, 1 టైం పాస్వర్డ్ వస్తుంది, పోతుంది, ఖతం, ఇక అయిపోయాయి. ఇక ఓటీపీ ఎంతసేపు ఉంటుంది? అంతసేపే ఉంటుంది అది. కాబట్టి ఆయన బయటకు వస్తేంది, లోపల వచ్చి పండుకుంటే ఏంది. ఈ యొక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభావం అయిపోయింది, వాళ్ళ నాయకుల ప్రభావం అయిపోయింది. ఈ ఇద్దరితోని ఉన్న ఇద్దరు నాయకులతో కావట్లేదు కూడా ఆయన పట్టుకొచ్చారు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి పెద్ద మనం బాధపడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండి హాయిగా ఉంటే మంచి చాలు. మనకు రాజకీయాల్లో ప్రజలే వారికి వీఆర్ఎస్ చేశారు, బీఆర్ఎస్ నుంచి వీఆర్ఎస్ ఇప్పించారు వారికి. సో మనకి టీఆర్ఎస్ పెట్టుకున్నా కూడా అదేం పెరిగేది కాదు. సో ఆయన వచ్చినంత మాత్రమే పెద్ద రాజకీయాల్లో పెద్ద మార్పు ఉండదు. భారతీయ జనతా పార్టీ మాత్రమే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు. ఈసారి బీజేపీకి ఇవ్వాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నట్టు మాకు స్పష్టంగా కనబడతా ఉంది. మరొక పక్క బీజేపీ రాష్ట్రానికి శనిలా తగులుకుంది అనేది కూడా బీజేపీ మీద పెద్ద ఆరోపణ చేసిండు. ఆ శనిని వీళ్ళే తెలంగాణ ప్రజలే పంపించారు కదా. ఆయన తగిన శని మాకు తగిలిస్తున్నారు అనుకుంటున్నారు కానీ మాకేం శని తగలే. మాకంతా కూడా మంచి జరుగుతుంది. శని జరిగేటోళ్ళకి శని జరిగింది, అయిపోయింది, ఖతం అయిపోయింది. మాకేమీ లేదు. మేమంతా ప్రజల మనుషులు, ప్రజలతో ఉంటాము. మేము ఈ శనిలు, శుక్రవారాలు, మంగళవారాలు దీని మీద మేము మాట్లాడాము. అవన్నీ కూడా ఎవరికి శని తగిలింది అనేది మనం చూసాము. ప్రజలు ఎవరిని చూస్తారని చెప్పి చూసాము. ఈరోజు కేసీఆర్ గారు బయటికి వచ్చారంటే బీజేపీ బలం పెరిగింది, బీజేపీ ఓటు శాతం పెరిగింది. ఇక మా పని అయిపోయింది, బీజేపీ మా ఓట్లని వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినాయి, ఆ భయంతో బయటికి రావడం జరిగింది. అంతేగాని బీజేపీ 2 ఏళ్ల కాలాన్ని సరిగా వినియోగించుకోలేదు అనేది కూడా కొంత చర్చ. దాన్ని మీరు అగ్రీ చేస్తారా? వినియోగించుకుంటున్నాం, ఇంకా టైం పడుతుంది. మాకు మొత్తం మేము ఒక 0 నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి ఒక ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మొన్న 8,000 సర్పంచ్ల నుంచి 2,000 సర్పంచ్లకు వచ్చింది టీఆర్ఎస్. మేము 100 సర్పంచ్ నుంచి 1000 దాకా వచ్చినాం. పెరిగింది. మేము ఈ పెరుగుదలతో భయపడి వారు బయటకు వచ్చారు, అది వాస్తవం. చంద్రబాబుతో కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని చెప్పి కేసీఆర్ మాట్లాడి ప్రాజెక్టుల విషయం కానివ్వండి, ఇతర తెలంగాణకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాల్లో కూడా అన్యాయం జరుగుతుంది అంటున్నారు. చంద్రబాబుతో కుమ్మక్క అయింది బీజేపీ, ఆయనకు అంటగడుతున్నారని మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారితో మొట్టమొదటిగా పొత్తు పెట్టుకుంది ఏ పార్టీ? తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ. బస్ అంతే. ఆయన దానికి ఎందుకు జవాబు చెప్పండి. ఆయన ఇంట్లో ఐతి చండీయాగం చేసుకుంటే ఫస్ట్ ఇంటికి పోయి మంచిగా ఇన్విటేషన్ ఇచ్చి మంచిగా ఫిష్, మటన్, చికెన్ తిని వచ్చినోడు ఆయన అడగాలి ఎందుకు పోయినావు మళ్ళీ అక్కడ పట్టినప్పుడు. నువ్వు మంచిగా కలవచ్చు, కలిసిన వాళ్ళతో కలవనీయకం చేస్తావా? థ్యాంక్ యూ సార్. ఇది అసలు చంద్రబాబుతో ముందు అంటగాకింది ఎవరు? అసలు కేసీఆర్ ముందు వెళ్ళి ఆయనతో కలిసి పొత్తు పెట్టుకున్నది కూడా ఆ పార్టీ. కాబట్టి ఆయన మా మీద మాట్లాడేటువంటి అర్హత లేదని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.